చెప్పండమ్మా. New admissions. Okay, what is your name? Children. Speak loudly. Children. Okay, which class you are going? Yes. Okay. తొలి చూపులోనే ఊహల వలయాన్నే మాయలోను వదిలేనవా ఎదలో తడుముకున్న మాటల తడబాటే పైనెలా అర్థమైందే అప్పుడే నువ్వెందుకో దూరానివే ఆగిపోలే వేదనకే నిన్నే ఆలోచించనుగానని అప్పుడెందుకో లేని మనమే ఎప్పుడు చూసినప్పుడు కలిసే పలకరించు పసి ప్రేరమే సరిగ్గా ఆ కాలంలా నిన్ను చూస్తున్న మాట కూడా లేకుందందానే ఇప్పుడు మళ్ళీ వదలాలనే నాకు చేతగాడు నీలైపోతున్నానేదే అప్పుడే నువ్వెండవే దూరానివే ఆగిపోలే వేదనకే నిన్నే ఆలోచించనుగాని అప్పుడెందుకో లేని వనమే ఎప్పుడు చూసినప్పుడు కలిసే పలకరించు పసి ప్రేమిన్నే నేను ఇక్కడ రైల్వే స్టేషన్లో ఎందుకున్నాననే కదా. కాలాలలో వసంతకాలం. నా పేరు చైత్ర. నేను రచయిత. కలల్ని, కథల్ని, మాటల్ని, పాటల్ని రాస్తూ ఉంటాను. అక్షరాలని ఆగకుండా దించేస్తుంటాను. చెప్పాలంటే కథల్ని కూడా పుస్తకాలలో రచించేస్తాను. ఇది మన కథ, ప్రేమ కథ, చదివిన వాళ్ళందరి కథ. అప్పుడే ఆలోచనలో పడిపోతారు, ఆలోచిస్తారు. ఎవరి గురించో తెలీదు, ఎందుకో తెలీదు. అందుకే కథ రాస్తున్నాను. ఇదే నా పేరు చైత్ర. చైత్రమాసంలో ఒక కొత్తతనం. సరే కానీ మొన్న ఏదో యాప్ అన్నావు, ఏంట్రా అది? అమ్మాయిల కోసం అని చెప్పి ఏదో డిజైన్ చేస్తున్నాను చెప్పినావు కదరా, ఏంటది అసలు? మేనేజర్కి ఎక్స్ప్లెయిన్ చేసిన యాప్ గురించి డీటెయిల్గా. ఏమవుతావో తర్వాత తెలీదు. కానీ దీనికోసం ఒక 1 year నుంచి కష్టపడుతున్నారా ఈ యాప్ గురించి. శక్తి ఉమెన్స్ సేఫ్టీ సిస్టమా అంటే ఇది ఎలా వర్క్ అవుతుంది మామ? ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ యాప్ ఒక మెయిన్ థీమ్ ఏంటో తెలుసా? ఒక అమ్మాయిని మార్నింగ్ 12 AM నుంచి ఆఫ్టర్నూన్ 12 PM వరకు సేఫ్గా ఉండేటట్టు చూసుకోవడమే ఈ యాప్ ఒక మెయిన్ ఉద్దేశం రా. ఈ యాప్తో పాటు మనం ఈ రింగుని కూడా ప్రొవైడ్ చేస్తాం రా. ఈ రింగ్లో GPS కూడా ఉంటుంది. ఎట్లారా? కనిపించడానికి ఇంతే చిన్నగా ఉంటుంది. ఇందులో GPS ట్రాకర్, AI ఫీచర్స్ అండ్ SOS కూడా ఉందిరా. నిజం చెప్పాలంటే ఈ రింగ్ వాళ్ళ ఫింగర్కి ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళకి ఎప్పుడైనా ఎమర్జెన్సీ అనిపించినప్పుడు జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే చాలరా. 3 seconds కంటే ఎక్కువ. నియర్ బై లొకేషన్స్కి ఎమర్జెన్సీ కాల్ వెళ్తుందిరా. పోలీస్ స్టేషన్ అండ్ హాస్పిటల్స్కి ఎమర్జెన్సీ కాల్ వెళ్తుందిరా, GPS లొకేషన్తో సహా. అప్పుడు ఆ అమ్మాయిని మనం సేఫ్గా కాపాడొచ్చురా. బాగుందిగా ఐడియా వర్కౌట్ అయితే మచ్చా. అంటే ఇండైరెక్ట్గా మనోడి దగ్గర నుంచి అమ్మాయిని కాపాడుతా జోక్ మామ, ఎందుకు సీరియస్ అవుతావు?
ఇంకా నీ బుక్ రాయడం అయిపోలేదా? నా లైఫ్ ప్రామిస్ చేసి చెప్తున్నా, నీ బుక్ పబ్లిష్ అయ్యాక ఫస్ట్ నేనే చదువుతా, తర్వాత నా ఫ్రెండ్స్కి నేనే రిఫర్ చేస్తా. వెళ్తున్నావా కేఫ్కి రోజు? టూ కాఫీ. ఏంది అమ్మ, ఎవరితో మాట్లాడదా? మనకెందుకులే. హాయ్రా. హాయ్రా. యాడికి పోయినావు? ఏడికి లేదు, ఆఫీస్ దగ్గరికి. ఎందుకు పోయినావు? ఉందిగా యాప్ గురించి. ఆహా. కాఫీ చెప్పినా వస్తుంది, తాగుదాం. ఓకే. హలో మేడం, మిమ్మల్ని ఒకటి అడగచ్చా? మీ రెస్టారెంట్లో ఏమన్నా రూల్స్ ఉన్నాయా ఎవరితో మాట్లాడకుండా ఆర్డర్ తీసుకోమని? మరి ఎందుకు మేడం ఎవరితో మాట్లాడారు? అవునా, సారీ సరే సరే, ఏమనుకుందో పిల్ల. అనవసరంగా అడిగినట్టున్నా. ఇంకేంద్రా విశేషాలు? ఏం లేదురా. ఆ యాప్ సంగతి ఎక్కడి దాకా వచ్చిందిరా? ఆ యాప్ గురించే కష్టపడుతున్నారా, చూద్దాం ఎక్కడి దాకా తీసుకెళ్ళొద్దాం. ప్రపంచంలో ఆడవాళ్ళకి జరుగుతున్న ఈ ఘోరాలన్నింటినీ వీలైనంత తొందరగా ఆపేయాలరా. చూడాలి ఈ యాప్ నన్ను ఎక్కడ తీసుకెళ్తుందో. అరే ఎప్పుడు చూడు ఆ యాప్ గురించే మాట్లాడతావు, దాని గురించి మర్చిపోరా, మైండ్ క్రాక్ అవుతుంది. సరే ఆర్డర్ తీసుకో. హలో ఎక్స్క్యూస్ మీ, టూ కాఫీ. కాఫీ చెప్పేసారా? ఓకే, టూ కాఫీ తెచ్చేయండి. మేడం, సరే బుక్ ఇచ్చేద్దాం. ఈఎంఐ కదా, సరే వెళ్ళి బుక్ ఇచ్చేద్దాం. మేడం ఈ బుక్ మీదేనా? ఇందాక వెళ్ళేదారిలో పాడేసుకున్నారు. ఏంటి స్కూటీ ప్రాబ్లం ఉందా? నేను ఒకసారి చెక్ చేయవచ్చా? అసలు స్టార్ట్ అవ్వట్లేదు మేడం. మీరు కేఫ్ సైడేగా ఉండేది? నేను అట్టే వెళ్తున్నాను, మీకేం అభ్యంతరం లేకపోతే నేను అక్కడ డ్రాప్ చేస్తాను. ఓకేనండి. అదేంటి థ్యాంక్స్ కూడా చెప్పకుండా వెళ్ళిపోతుంది. ఓ తనకి మాటలు రావు కదా. హే హాయ్.
నీ బుక్ రాయడం అయిపోయిందా? అవునా, ఆ బుక్ కోసమే ఫుల్ ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తున్నా. నువ్వు రాసావుగా, బాగుంటుంది. హాయ్ చైతు. హాయ్. వద్దు, నేను బయటకు వెళ్తున్నా, మీరు కనిపించారు నాయన. వద్దు వద్దు మా. సరే కాఫీని. యువర్ విష్ చైతు. శంభో శంభో మహాదేవ శంభో శంభో శివ శంభో శంభో మహాదేవ శంభో శంభో శివ శంభో శంభో మహాదేవ శంభో శంభో. చెప్పింకా. ఈ బుక్ నేను చదివితే నీ ఫ్రెండ్ కాబట్టి పాజిటివ్ రివ్యూయే ఇవ్వగలను, నెగటివ్ రివ్యూ ఇవ్వలేను. అదే ఒక అన్నోన్ పర్సన్కిస్తే వాళ్ళు జెన్యూన్ రివ్యూ ఇవ్వగలరు. రామా, కానీ తను నీ ఫ్రెండ్ కదా. హాయ్ చైతు. హాయ్. హాయ్. ఏంది కలుద్దామన్నారు? ఫస్ట్ ఏమైనా డ్రింక్ తీసుకుంటారా? బాబో 3 పెప్సీ. థ్యాంక్స్ బాబు. ఓకే ఓకే. హే హాయ్. రే చైతు, కాఫీ? 2 కాఫీ. ఇంకేంట్రా విశేషాలు? నైట్ టైం కేఫ్కి పిలిచినావు. నీ దగ్గర చెప్పడానికి ఏముందిరా, ఎప్పుడు గదే యాప్ గురించి మాట్లాడతాం, ఇంకేముంది. ఏ ఆడేదో వర్క్ బిజీలో ఉన్నాడు. పదండి లోపల రండి. చెప్పండి, కుక్ చేసుకుందామా లేదా ఆర్డర్? ఇట్స్ ఓకే. చైతు, నాకు కాల్ వస్తుంది. ఆ రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకో. హలో. ఈ మేనేజర్ ఏం డిస్కస్ చేస్తున్నాడేమో. యాప్ తొందరగా వర్కౌట్ అయితే బాగుంటుంది. ఇక్కడ ఫోన్ వస్తున్నట్టుంది. ఎవరిది ఫోను? చైతు, ఎవరిది ఫోను? కాల్ వస్తుంది. అది కిట్టుది మొబైల్. చరణ్. అవునా? బాల్కనీలో ఉంటాడు. సరే ఇచ్చేస్తా మరి. ఒకసారి నైఫ్ ఇవ్వవా? మీకు కాల్ వస్తుంది. హలో. ఏంది డైరీ? అసలు ఏముంది ఇందులో? ఒకసారి చదువుదాం. ఫుడ్ అయితే రెడీ అయింది. వీడు ఎక్కడున్నాడు? ఒక్క నిమిషం. రూమ్లో ఉన్నాడా? దీంట్లో ఉన్నాడా? అరే చరణ్, ఇంకా డోర్ తీయలేంది. ఈ పిల్లలు వీడెక్కడున్నాడు? రేయ్ కూర్చో అక్కడ. చరణ్ గారిని పిలుచుకొస్తా. రేయ్ చరణ్ ఎక్కడున్నావురా?
ఎక్కడున్నావా? రే బొత్త వలగ తింటాడు, ఇన్ని బొత్త వలిగిపోను. నాతో మాటలేని మౌన జాతరలో నాలో ఏదో కొత్తగా మిలికవ వేసినావే. నవ్వుతో మాటలన్నీ చెప్పే నీ కలతో నా హృదయం నిన్ను స్నేహంగా పిలిచినదే. కాఫీ టేబుల్ దగ్గర నువ్వు ఊహల పుస్తకం, చూపుల మాటల్లోనే నన్ను కదిలేంచినం. ఏ మాటలాడవే అని అడిగిన వేళ నీ చిరునవ్వే నాకు సమాధానమలిపోయినదే. నేను మౌనం మాటలే లేవు అన్నప్పుడు నీ నిశ్శబ్దమే నా కోసం దిల్కం మలి పెంచింది. చూపుల దారిలో స్నేహమై వెలసింది, మన బంధం మాటల కందే మిన్నగా నిలిచింది. మాటలేని మూడ జాతరలో నాలో ఏదో కొత్తగా మెలిక వేసినావే. నవ్వుతో మాటల్ని చెప్పే నీ కలతో నా హృదయం నిన్ను స్నేహంగా పిలిచినదే. అరే రామ్, నువ్వు కూడా చదువుతున్నారా బుక్? అవునరా. ఆల్రెడీ ఆ బుక్ చదివేశారా? అవునా? స్టోరీ మాత్రం హైలైట్ ఉంది మచ్చా. అవును, చాలా బాగుందిరా. నేను కూడా చదువుతున్నా నిన్న నైట్ నుంచి, చాలా బాగుంది. రే నువ్వు కింద చదువుతావా? రేయ్, ఈడ కూడా మీ బుక్కులు అంత అవసరమా? నాకు కాల్ వస్తుంది, మళ్ళీ వస్తా. ఏ హాయ్, 2 కూల్ డ్రింక్స్. సార్ కూడా వచ్చండి. ఏమైందిరా? డలునేంద్రా? కాల్ నార్మల్గా. థ్యాంక్ యూ. నీకో విషయం చెప్పాలి, చాలా ఇంపార్టెంట్ విషయం. నిన్న మనం రామ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా, అక్కడ నేనొక డైరీ చూశాను. ఆ డైరీలో అందులో ఏదో రాశారు. అక్కడ ఒక డైరీ కనిపించింది. ఆ డైరీ ఓపెన్ చేసి చదివా. నీకు ఆ లైన్ యూజ్ అవుతుంది అనుకుంటా. ప్రేమ అనేది కనిపించదు, కానీ మనసు దాన్ని ఎప్పుడూ గుర్తిస్తుంది. ఒక్క క్షణం చాలు ప్రేమ పుట్టడానికి. ఏమైంది? ఎవరా పొద్దు పొద్దున అత్తున్నా ఊరి? ఎవరబ్బా? హాయ్, నువ్వు ఇక్కడేంటి చైతు? సరే వచ్చే లోపలికి. అబ్బా కూసో, చాయ్ పెట్టుకోసా కూసా. అబ్బా
చైతు నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. రేపు కేఫ్ దగ్గరికి వచ్చి ఏంద్రా అంత డల్గున్నావు? లేట్ అయింది. ఏం లేదురా, చెప్పినగా డ్రీమ్ ప్రాజెక్ట్ అని, అది ఓకే అయిపోయింది. మరి దానికి బాధపడుతూ చెప్పాలా? రేపు మార్నింగ్ నేను రైల్వే స్టేషన్ దగ్గర డ్రాప్ చేయాలి. సరే, ఒక్క నిమిషం ఆగరా. చైత్ర ఈ బుక్ రాసిన అమ్మాయి పేరు చైత్రనే. ఒక డైరీ ఇద్దరు ప్రేమికుల్ని కలపదా అనేది ఇష్టం. నువ్వు నన్ను మొదట చూసిన రోజు గుర్తుందా చరణ్? అందరూ నాతో దూరంగా ఉండేవారు, కానీ నువ్వు నా మౌనంలో కూడా ఒక అర్థాన్ని వెతికావు. నేను నవ్వలేనప్పుడు నువ్వు నవ్వించావు, ఒక కొత్త స్నేహమయ్యావు. ఒకరోజు నేను ఏవి చెప్పకుండా, ఏ వివరణ ఇవ్వకుండా వెళ్ళిపోయాను. కానీ వెళ్ళిపోవడం నా కోరిక కాదు చరణ్, నా పరిస్థితి అలాంటిది. నా గొంతులో మాటలు లేకపోయినా నా మనసు మాత్రం నిన్నే పిలుస్తోంది. ప్రతి రాత్రి ఈ పేజీలో నీ పేరు రాస్తున్నాను. నువ్వు చదివే రోజు వస్తుందని నమ్ముతున్నా. నువ్వు అడుగుతావు ఎందుకు వెళ్ళిపోయావని, కానీ నేను స్కూల్కి వచ్చాను. ఆ పాటికి నువ్వు టీసీ తీసుకుని వెళ్ళిపోయావని తెలిసింది. కానీ అప్పుడు నేను చెప్పాలనుకుంటున్న ఒక్క మాట, నువ్వు నా మౌనంలో నేను దాచుకున్న శబ్దం. ఇంకా చాలా చెప్పాలి. నేను వెతుకుతూనే ఉన్నాను, కానీ ఎప్పుడైనా ఒకరోజు కనిపిస్తావన్న భరోసాతో. ఈ పుస్తకం నీకోసం రాత్రులు కూడా రాశాను, కానీ నా ప్రేమ నిజం చరణ్. ఇంకా ఇప్పటికీ నిన్ను గుర్తించుకుంటూ, నిన్ను గుర్తు చేసుకుంటూ ఇప్పటికీ ప్రేమిస్తూనే ఉన్నాను. ఎవరిని చూసినా ఒక ఆనందం కలుగుతుంది, అందులో నువ్వు ఉంటావు. తెలుసుకోవాలనుకున్న ఆశలు చాలా ఉన్నాయి, ఎప్పటికీ చెప్పాలనిపిస్తుంది. ఇట్లు నీ చైత్ర. అరే, నేను ఇన్ని రోజులు వెతుకుతున్న అమ్మాయి ఎవరో కాదురా, ఈ బుక్ రాసిన అమ్మాయిరా. అమ్మాయి ఏంది, వెతకడం ఏంది? అమ్మాయి ఎవర్రా? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? తన గుర్తుగా నాతోని ఒక డైరీ మాత్రమే ఉందిరా. అంటే దీంట్లో ఉన్న అబ్బాయి నువ్వేనా? మరి వెతుకుదాంరా అమ్మాయిని. చేరుకునేంత ప్రేమ ఉన్నా వెతికేంత టైం లేదురా నా లైఫ్లో. సరే వదిలేరా. ఇప్పుడు ఈ టాపిక్ గురించి ఎంత మాట్లాడినా ఏం చేయలేని పరిస్థితేరా నాది ఇప్పుడు. సరే, ఇవేం పట్టించుకోకరా. రేపు మార్నింగ్ నన్ను రైల్వే స్టేషన్ దగ్గర డ్రాప్ చేయరా. ఈడేం మాట్లాడుతుండే ఇంకేమైనా అర్థమవుతుందా? అమ్మాయి అంటాడు, ప్రేమ అంటాడు, రైల్వే స్టేషన్ దగ్గర దింపమంటాడు. ఏందో ఈ ప్రేమ అసలు. రే, తాగనీకి ఏదైనా డ్రింక్ తీసుకురాపరా, ట్రైన్ వచ్చేంత వరకు టైం పడుతుంది. సరే ఉండు, వెళ్ళకి ఎక్కడ. సరే.
ఏం లేదు. నా ఫ్రెండ్ కిట్టు ఉన్నాడుగా, చరణ్. వాడికి చిన్నప్పుడు ఒక టైప్ ఆఫ్ లవ్ స్టోరీ ఉందంట. అయినా వాడి లైఫ్లో డైరీ తప్ప ఏం మిగిలిలేదు. వాడు చెప్పినప్పుడు నాకే చాలా బాధగా అనిపించింది. మళ్ళీ 2 years దాకా రాడు ఇంకా వాడు. ఏమేం చేతు, ఎందుకట్లా షివర్ అవుతున్నావు? ఏమేం చేతు, ఏమైంది? తను వెతుకుతున్న అమ్మాయి ఎవరో కాదు, నేనే. అంటే ఆ డైరీలో ఉన్న అమ్మాయి, డైరీ రాసిన అమ్మాయి చైత్ర నువ్వేనా? ఇదంతా నాకు ఎందుకు చెప్పలేదు ముందు నుంచి? సరే పద, వాడు వెళ్ళిపోతున్నాడు. నేను చూడక ఒక్క క్షణం గడవడం కష్టం అనుకున్నా. అదిగో చైత్ర అక్కడ. ఎదురైన వేళ ఊపిరే ఆగిపోయినట్టు అనిపించిందో చూపులు చెప్పిన వాగ్దానం ఇప్పుడు మాటలేనిదే. ఒక్కసారి తిరిగి వచ్చేవు అంటే ఎదురు చూస్తూ ఉన్నదే. ఊపిరే ఆగిపోయినట్టు అనిపించిందే. చూపులు చెప్పిన వాగ్దానం ఇప్పుడు మాటలేనిదే. వచ్చేవు ఏమైందిరా? ఎదురు చూస్తూ ఉన్నదే. అసలు ఏం జరుగుతుందిరా? చైత్ర ఎదురు చూస్తూ